కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ అగ్రహారంలో 3 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి నుంచి బాలికతో పాటు పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు పామాయిల్ తోటలో పనిచేస్తుంటారు. తోట పక్కనే భారీ కొండ ప్రాంతం ఉండడంతో బాలిక మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది. బాలిక కొండ ప్రాంతం వైపు వెళ్లిందా అనే కోణంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు జల్లెడబడుతున్నారు. కొండపై ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా దొండవాక పంచాయతీ అగ్రహారంలో 3 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి నుంచి బాలికతో పాటు పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. సో మనం చూస్తున్నటువంటి ఫోటో ఆ బాలిక. సో ఆ ఫోటోలో ఉన్న బాలిక మిస్ అయింది. ఆమె వయసు 3 సంవత్సరాల బాలిక. సో 3 సంవత్సరాల బాలిక నిన్నటి నుంచి కనిపించట్లేదు. ఆ బాలికతో పాటుగా పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. సో బాలిక తల్లిదండ్రులు అక్కడే ఉన్న పామాయిల్ తోటలో పనిచేస్తూ ఉంటారు. తోట పక్కనే ఒక భారీ కొండ ప్రాంతం ఉండడంతో బాలిక మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది. బాలిక కొండ ప్రాంతం వైపు వెళ్ళిందా అనే కోణంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది, గ్రామస్తులు అక్కడంతా సెర్చ్ కొనసాగిస్తున్నారు. కొండపై ప్రత్యేక బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పాప ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూస్తున్నటువంటి ఆ పాప మిస్ అయింది. 3 ఏళ్ల బాలిక. అక్కడ వెనకాల మనకు పామాయిల్ తోటలు అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే పామాయిల్ తోటలో వాళ్ళ తల్లిదండ్రులు పనిచేస్తూ ఉంటారు. సో ఆ పాపతో పాటుగా ఒక పెంపుడు కుక్క. సో ఇద్దరు నిన్నటి నుంచి అదృశ్యమయ్యారు. పాపతో పాటుగా పెంపుడు కుక్క కూడా అదృశ్యమైంది. పక్కనే ఒక భారీ కొండ ప్రాంతం ఉంటుందని చెప్తున్నారు. మరి కుక్కతో కలిసి పాప కూడా అంటే కుక్క ఏమన్నట్టు పరిగెడుతుంటే దాని వెనకాల పాప పరిగెట్టిందా, అట్లేమైనా ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ చిక్కుబడిపోయారా అనే దానిపైన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తారు. మనం చూస్తున్నాం. సో ఆ ప్రాంతం అంతా కూడా వెతుకుతూ ఉన్నారు. పాప జాడ కోసం వెతుకుతూ ఉన్నారు. కాకినాడ జిల్లా దొండవాకలో బాలిక అదృశ్యం కేసు నమోదైంది. సో పోలీసులు, అక్కడ స్థానికులు, తర్వాత అటవీశాఖ సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ పామాయిల్ తోటలో నుంచే బాలిక బయటికి వెళ్ళింది. సో కుక్కతో పాటుగా చిన్నారి కాబట్టి ఆడుకుంటూ అలా బయటికి వెళ్ళి ఏమైనా కొండ ప్రాంతంలో చిక్కుకొని పోయిందా అని దానిపైన గాలిస్తున్నారు. ఒక డాగ్ స్క్వాడ్ కూడా ఉంది. సో డాగ్ స్క్వాడ్తో కూడా పాప ఎటువైపు వెళ్ళింది అనే దానికోసం డాగ్ స్క్వాడ్తో వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ